ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 3వ తేదీన అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు ఊరేగింపుగా మాడవీధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. లలాట, బహు, సప్త పూనిత ప్రదేశాల్లో భూమి పూజ జరిపారు. 9 కుండల్లో శాలి, వ్రహి, యువ, ముదుగ, మాష, ప్రియంగు వంటి నవధాన్యాలను ఆ మట్టిలో కలిపి మొలకెత్తించే పనికి శ్రీకారం చుట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ బీజవాపం కార్యక్రమంతో అంకురార్పణ సమాప్తమైంది. ఇక అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు దంపతులచే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం. ఈ సందర్భంగా ఉత్సవ వారులతో పాటు అనంత, గరుడ, చక్ర తలవార సేనాధిపతి ధ్వజపటాన్ని మధ్యాహ్నం 3 గంటలకు 4 మాడ వీధుల్లో ప్రదక్షిణంగా ఊరేగించి ఆలయానికి వేచింపు చేస్తారు. సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య మీనలగ్న ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. దీంతో వెంకటేశ్వర స్వామివారి వాహన సేవల వైభవం సంబరం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం మొదలుకొని 11వ తేదీ రాత్రి అశ్వవాహనం వరకు మాడవీధుల్లో వాహన సేవలు కనుల పండగ జరగనున్నాయి. 12న ఉదయం చక్రస్థానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇలా బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలను చూసి తరించడానికి లక్షలాదిగా భక్తులు ప్రతినిత్యం తిరుమలకు చేరుకుంటారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.